కదలాలి కదలాలి సత్సంగముకై కదలాలి, దేవాలయమే ఊపిరిగా ఊరు మేలుకై కదలాలి, దేవాలయమే ఊపిరిగా ఊరు మేలుకై కదలాలి. అందరమొకటై హిందూ ఎవరైనా కానీ తెల్లారమైన తర్వాత మహా స్నానం పూజించిన తర్వాత ఏం శక్తి లేని వాళ్ళు కూడా ఇంత దీపం చేసి దీపారాధన భగవంతుని చేస్తే ఎంతో ఏ రకంగా భగవంతుని వేడి చేస్తారు. దాన్ని నమ్ముకొని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ చేయాలని అమ్మ భారతికి హారతి ఇవ్వగ కదలాలి, శ్రీ సత్యమేవ జయతే అంటూ సమాజ సేవకు కదలాలి, శ్రీ సత్యమేవ జయతే అంటూ సమాజ సేవకు కదలాలి. కదలాలి కదలాలి సత్సంగముకై కదలాలి, దేవాలయమే ఊపిరిగా ఊరు మేలుకై కదలాలి, దేవాలయమే ఊపిరిగా ఊరు మేలుకై కదలాలి. ఊరు ఊరులో వాడవాడలో దేవాలయమే రక్షణగా, ఆ దేవాలయమే లేకుంటే మన బ్రతుకులు బండగా మారెనుగా. హిందూ ధర్మాన్ని పట్టించుకునే వాళ్ళు లేక మన ప్రతి గ్రామంలో దేవాలయాలు నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. మన హిందువులలో అనైక్యత కారణంగా మన ఈరోజు ప్రయత్నము ఆపడం లేదు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళతోనే ఈ కార్యక్రమం చేస్తాం. అందరికీ జై శ్రీరామ్. గ్రామం కాస్పేట. ఈరోజు సేవావ్రతి మల్లేశన్న గారు రావడం జరిగింది. కొన్ని కుటుంబాలను కలిసి ఈరోజు కాస్పేట గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చి సత్సంగ్ నిర్వహించబడింది. నెక్స్ట్ వారం బుధవారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఇలానే ప్రతి వారం బుధవారం రోజున సాయంత్రం 6 గంటలకు సత్సంగ్ నిర్వహించబడుతుంది. కావున కాస్పేట గ్రామస్తులందరూ రాగలరని మనం కోరుకుంటున్నాం. అందుకే అందరూ కదలాలి, సత్సంగముకై రావాలి, భారత మాతను పూజించాలి, భారతీయులుగా గర్వించాలి. కదలాలి కదలాలి. ఈరోజు కాస్పేట గ్రామంలో మన శ్రీ సత్యమేవ జయతే అంటూ సమాజాన్ని చైతన్యం చేయడానికి దేవాలయ కేంద్రంగా మళ్ళీ పునర్జీవం కొరకు ఈరోజు మళ్ళీ కాస్పేట ఆంజనేయ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా దీపారాధన చేయడం జరిగింది. గుడి మనందరి బాధ్యతగా భావించాలని, అందరూ సత్యంతో జీవించాలని, మనందరికీ కూడా శ్రీ ఆంజనేయుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ. సత్సంగముకై కదలాలి, దేవాలయమే ఊపిరిగా ఊరు మేలుకై కదలాలి. అందరి మదిలో మెదిలే ప్రశ్న, ధర్మం ఏమైపోతుందో, ధర్మరక్షణ మనది కాదని ప్రభుత్వమే చూడాలని ఉందో, పరమతాలకు ప్రభుత్వమే బాధ్యతగా పనిచేస్తుందో, మనలో ఐక్యత కాకుండా సెక్యులరిజమే ఏదేదో, ఎన్ని కుట్రలు ఎవరు చేసినా ఆగదులే మన ప్రయాణము, శ్రీ సత్యమేవ జయతే అంటూ కదిలి వస్తున్న ఈ జనము, కదిలి వస్తున్న ఈ జనము. కదలాలి కదలాలి సత్సంగముకై కదలాలి. కాలనీ వాసులు అందరం కలిసేసి తర్వాత ఇందులో చంద్రమోహను అట్లా మొత్తానికైతే
ఆర్టీసీలు వీళ్ళందరం కలిసి మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని అంటే అప్పుడు గుడి నిర్మాణం చేద్దాం అని చెప్పని అనుకుని అప్పుడు డొనేషన్ చేసేసి ఆ రోజులలో దీన్ని నిర్మించడం జరిగింది. దీని యొక్క చరిత్ర ఇది.